నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాత్రంతా ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత 10:30కు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. కవిత ఈడీ అరెస్ట్తో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు భారాస పిలుపు. అరెస్ట్తో తమకు సంబంధం లేదన్న భాజపా, నాటకంలో భాగమేనన్న కాంగ్రెస్. నేడు ఉమ్మడి పాలమూరులో మోదీ ప్రచార భేరీ. నాగర్ కర్నూలు విజయ సంకల్ప సభలో పాల్గొననున్న ప్రధాని. కరీంనగర్ ప్రతిమ హోటల్లో లెక్కచొప్పని 6.5 కోట్లు స్వాధీనం. కోర్టులో డిపాజిట్ చేస్తామన్న పోలీసులు. ఎలక్టోరల్ బాండ్ను సమర్థించిన అమిత్ షా. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ అన్న రాహుల్ గాంధీ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఆమెను అరెస్ట్ చేసి నేరుగా శంషాబాద్ విమానాశ్రయం ద్వారా విమానంలో ఢిల్లీకి తరలించారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలున్నాయని అరెస్ట్ నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇవాళ ఢిల్లీలో కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నిన్న సాయంత్రం 5:20 అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటల పాటు ఇంట్లోనే ఉన్నారు. కవిత ఇంట్లోకి రాగానే ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ చూపించి సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల నివేదిక ఇచ్చారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు సమాచారాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా ఇచ్చారు. ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో నిందితురాలి సోదరుడినని లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. మా విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో పేర్కొన్నారు. అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం 6 గంటల సమయంలో భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండడంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు. ఈ సమయంలో పోలీసులతో భారాస శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. తరువాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చి ఇప్పుడెలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. Madam Bhanupriya Meena says search is over and arrest warrant is produced, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెల్లుబికాయి. మెట్లు దిగొస్తూ ఆమె తన కుమారుణ్ణి హత్తుకున్నారు. భర్త అనిల్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకొచ్చిన కవిత అక్కడ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్లిపోయారు.
కవితను ఢిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు. విమానంలో ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇవాళ కూడా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కవితను ఉదయం 10:30 రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు తదుపరి కార్యాచరణను చేపట్టనున్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రాజకీయ దురుద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని ఆ పార్టీ మండిపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అలాగే భారాసను దెబ్బతీసేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని ఆక్షేపించింది. కాంగ్రెస్, భాజపా కలిసి కుట్ర చేస్తున్నాయని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది. శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యవహారం భారత రాష్ట్ర సమితిలో కలకలం రేపింది. కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో పార్టీ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాల్ని అధినేతతో చర్చించారు. అరెస్టు విషయం తెలియగానే నేతలందరూ కవిత నివాసానికొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్టు చేస్తున్నారని ఈడీపై మండిపడ్డారు. 10 ఏళ్ల భాజపా పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల కోసం రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం సర్వసాధారణంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ఈడీ తొందరపాటు, దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. 19న సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై అధికార దుర్వినియోగంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లోనూ కేటీఆర్ విమర్శలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో కుట్రతోనే కవితను అరెస్టు చేశారని హరీష్ రావు ఆరోపించారు. భారాస, కేసీఆర్ను నైతికంగా దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలని భాజపా, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో బీజేపీ మా శాసన మండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత సంవత్సరన్నర కాలంగా బీజేపీ నాయకులు పలుమార్లు ప్రకటనలు చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్న హరీష్ రావు సుప్రీంకోర్టులో చట్టబద్ధంగా పోరాడతామని, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని తెలిపారు. అరెస్టుకు నిరసనగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర పన్నుతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీని లొంగ తీసుకునేందుకు భాజపా కుట్రలకు పాల్పడుతోందని, కవిత నిర్దోషిగా బయటకొస్తారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండే నాయకులను అణిచివేయాలని, వాళ్లను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈ చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఈడీలకు కానీ, ఇలాంటి దాడిలకు కానీ భయపడేది లేదు. తప్పకుండా అన్ని విషయాలు ఎదుర్కొంటాం. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా నేను తెలియజేసుకుంటూ అన్ని విషయాల నుంచి తప్పకుండా బయటపడతాం. ప్రజల్లో ప్రభుత్వ మా పార్టీని బలహీనపరిచే చర్య, కేసీఆర్ గారిని బలహీనపరిచే చర్యగా దీన్ని అభివర్ణిస్తాం. మరోవైపు కవిత అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల భారాస నేతలు ఆందోళనలు నిర్వహించారు.
భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కవిత అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి ఆమె అరెస్టు గురించి పార్టీ నేతలు మాట్లాడొద్దని సూచించారు. ఈ విషయంపై ఎలాంటి మీడియా సమావేశాలు పెట్టొద్దని ఆదేశించారు. ఎన్నికల ముందు కవిత అరెస్టుతో భాజపా భారాసల రహస్య ఒప్పందం మరోసారి బట్టబయలైందని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వతంత్ర సంస్థలతో దాడుల వల్ల భాజపా 3 నుంచి 4 సీట్లు రాష్ట్రంలో గెలవడానికి యత్నిస్తుందని వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా మాన్యంచెలకలో 1,43 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేసీఆర్ చేసిన అవినీతిపై 10 ఏళ్ల నుంచి మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కచూపని 6,65 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా హాళ్లలో బలగాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. అర్ధరాత్రి 1:30 సమయంలో ప్రారంభమైన తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. తమకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు కరీంనగర్ ఏసీపీ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే భాజపా విజయ సంకల్ప సభకు ఆయన హాజరు కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ జరిగే మోదీ సభ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. నిన్న మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో రోడ్ షో నిర్వహించిన ప్రధాని ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నాగర్ కర్నూల్ వేదికగా జరిగే విజయ్ సంకల్ప సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 11:45 నాగర్ కర్నూల్ చేరుకోనున్న మోదీ 12 గంటల నుంచి 1 గంట వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2 లోక్సభ నియోజకవర్గాల నుంచి 1,00,000 మందిని తరలించాలని నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలకి అసలు ఏంటి సంబంధం అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్కి వేసేటువంటి ఓటైనా, కాంగ్రెస్కి వేసేటువంటి ఓటైనా వృధాగా మారేటువంటి ఒక అవకాశం ఉన్నటువంటి తరుణంలో, మరోసారి మోడీ ప్రధాని అని కోరుకుంటున్నటువంటి తరుణంలో తెలంగాణ మొత్తం కూడా ఈసారి మరి ఆ ప్రధాన జాతీయ జీవన స్రవంతిలో కలవాలి. తెలంగాణలో పాలమూరును భాజపా మొదటి నుంచి సెంటిమెంట్గా భావిస్తోంది. 2023 శాసనసభ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికల్లో మోడీ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూల్ వేదికగా 10 ఏళ్లలో కేంద్ర సర్కార్ చేసిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాల్ని మోదీ వివరించే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, సోమశిల వద్ద వంతెన నిర్మాణం, ప్రసాద్ పథకం కింద అలంపూర్ ఆలయ అభివృద్ధి సహా వివిధ అంశాలను మోదీ ప్రస్తావించే అవకాశముంది. ఎస్సీ వర్గీకరణ, పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు, జాతీయ విద్యాసంస్థల మంజూరు సహా పలు అంశాలపై హామీలిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటుకు గెలిపించి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా ప్రజలంతా కూడా ఆశీర్వదించి మరి నరేంద్ర మోదీ గారికి బహుమతికి ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి 11 గంటలకు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వస్తారు కాబట్టి అంతలోపలనే సభా ప్రాంగణానికి అందరూ చేరుకొని మరి నరేంద్ర మోదీ గారిని యొక్క ప్రసంగాన్ని, వారు మనకిచ్చే సందేశాన్ని ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఆశీర్వదించే విధంగా మరి రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. మోడీ గారు ఇక్కడి నుంచే మన ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరియు నాగర్ కర్నూల్కి మొట్టమొదటిసారిగా ఎన్నికల మీటింగ్ కోసం మోడీ గారు రాబోతున్నారు. ఆ రామునికి గుడి కట్టించిన మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయాలని ఉర్రూలుగుతున్నారు. పెండింగ్ పనులు మిగిలిన్నాయి. ఈ రోడ్ స్టార్ట్ అయింది, అది కూడా కంప్లీట్ చేస్తాము. హైవే 2వది గద్వాల్ మాచర్ల రైల్వే లైన్ ఉంది, అది కూడా ప్రపోజల్ నడుస్తుంది. అది కూడా కంప్లీట్ చేయాలంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి వారధిగా మేము ఉంటాము. రేపు పొద్దున మోడీ గారు మాటలు మీరు వింటారు. ఇవన్నీ కూడా వారి నోటి ద్వారానే మీరు వినబోతున్నారు. నాగర్ కర్నూల్ గడ్డపై
నరేంద్రుడు అడుగుపెట్టినప్పటి నుంచి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తాం. నాగర్ కర్నూల్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ గుండా వెళ్లే వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభ అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మోదీ నాగర్ కర్నూల్ నుంచి హెలికాప్టర్లో కర్ణాటక గుల్బర్గా వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అయితే ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా కొన్ని సంస్కరణలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాల్లో నల్లధనం ఆధిపత్యాన్ని అంతం చేయడానికి ఆ పథకం ఒక ప్రయత్నమని వివరించారు. ఆ విధానం వల్ల విరాళాల్లో గోప్యతకు ఆస్కారం లేకుండా ఉండేదని, పార్టీలు దాతల బ్యాంకు ఖాతాల్లో ఎవరెంత డబ్బిచ్చారో కనిపించేదని గుర్తు చేశారు. ఇంతకుముందు విరాళాల సేకరణ నగదు రూపంలో జరిగేదని, ఈ పథకం వచ్చాక దాతలు ఖచ్చితంగా ఆర్బీఐకు చెక్ను సమర్పించాల్సి ఉండటం వల్ల పారదర్శకత ఉండేదన్నారు. ఎన్నికల బాండ్ల విధానాన్ని అతిపెద్ద దోపిడీ అని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ బాండ్ల ద్వారా ఇప్పటి వరకు 20,000 కోట్లు సమకూరితే భాజపాకు 6,000 కోట్లే వచ్చాయని, మిగిలిన 14,000 కోట్లు ఇతర పార్టీలకే వెళ్లాయని గుర్తు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ పథకం ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక అని ఆరోపించారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడిన రాహుల్, భాజపా ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన కోసం ఎన్నికల బాండ్ల విధానాన్ని రూపొందించినట్లు మోదీ చెప్పారని, అయితే ఇది భారత్లోని పెద్ద కార్పొరేటర్లను భయపెట్టి వారి నుంచి డబ్బును దోపిడీ చేసే విధానమని తేలిందన్నారు. చాలా కార్పొరేట్ సంస్థలు కేంద్రం నుంచి కాంట్రాక్టులను పొందాక భాజపాకు ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చాయన్నారు. కేంద్రం ఈడీ, సీబీఐలతో కొందరు కార్పొరేటర్లను వేధించి విరాళాలు ఇచ్చేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల్లో ఎన్డీఏ సర్కారుకు సాయం చేసిన అధికారులకు ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరించారు.